హాయ్ ఫ్రెండ్స్, పారిజాతం పుష్పాలు చక్కగా నైట్ పూట బాగా వికసిస్తున్నాయి. ఈ చెట్టు పువ్వులు అయితే మనం చేతితో కొయ్యకూడదు ఫ్రెండ్స్. పువ్వుల్ని ఇవి నైట్ పూట మాత్రమే ఇట్లా విరబోస్తూ ఉంటాయి. చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఈ ఫ్లవర్స్ అయితే బాగా మనకి ఈ కార్తీక మాసంలో శీతాకాలం సీజన్లో బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ పూలతోటి దేవుడికి పూజ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఓన్లీ నైట్ పూట అయితేనే బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి కొమ్మకు బాగా విరపూస్తూ చాలా అందంగా అద్భుతంగా కనపడుతుంది. తెల్లారిపాటికి ఈ పువ్వులన్నీ మొత్తం నేల వాలుతూ ఉంటాయి. మళ్ళీ పగలంతా ఇట్లాగా ఈ విధంగా మొగ్గలు కనబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పగల మనం ఈ చెట్టు ఎక్కడ చూసినా కానీ ఈ విధంగా కనపడుద్ది. నైట్ అయ్యేసరికి ఈ విధంగా పువ్వులు అనేది విరపూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నైట్ పూట చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేచర్లో ఇట్లాంటి చక్కటి వీడియోలు అయితే మనం ఎప్పుడూ మేము ముందుకు తీసుకొస్తామని నేను ట్రై చేస్తూ ఉన్నాను. కానీ లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మనం గ్రాఫిక్స్ ఏమి పెట్టాం ఫ్రెండ్స్. గ్రాఫిక్స్ చేయడం నాకు రాదు. ఉన్నది ఉన్నట్టుగా చూపించడం నాకు బాగా నాకు తెలిసింది. ఎడిటింగ్ చేయడం, గ్రాఫిక్స్ పెట్టడం అయితే నాకు రాదు ఫ్రెండ్స్. న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టు చూపిస్తూ ఉంటాను. లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చెట్టు చూడండి, చాలా అందంగా అద్భుతంగా కనపడుతుంది. చాలా పూలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కింద రోడ్డు ఇది. కింద రోడ్డు మీద తెల్లవారిపాటికల్లా చక్కగా మొత్తం జల్లినట్టుగా పడతా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చెట్టు గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.